చంద్రబాబు అధ్యక్షతన నేడు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది కేబినెట్. 87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది. దీని ద్వారా 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అమరావతిలో 2012 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్భవన్ నిర్మాణానికి ఆమోదముద్ర వేయబోతున్నారు. కృష్ణానది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్భవన్ నిర్మాణం జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజ్ నిర్మాణానికి 25% నిధులు సిఆర్డీఏ ఇచ్చేందుకు ఆమోదించనుంది ఏపీ కేబినెట్. రాజధాని ప్రాంతంలో 4 కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు. రాజధాని నగర్ జోనింగ్ నిబంధనల్లో గ్రీన్ సర్టిఫైడ్ భవనాలు ఉండేలా అవసరమైన మార్పులు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా సిఆర్డీఏ వ్యవహరించేలా కేబినెట్ ఆమోదం తెలిపిందే అవకాశం ఉంది. ఇక హ్యాపీ నెస్ట్ ఏపీ ఎన్ఆర్టీ ప్రాజెక్టులకు చెందిన బిల్డింగ్ పర్మిషన్ ఫీజును మాఫీ చేసే అవకాశం కూడా ఉంది. కొండవీడు వాగు సమీపంలో నీటి ప్రవాహాల కోసం 8,400 క్యూసెక్ల సామర్థ్యంతో మరో పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.